నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కోడుమూరు నియోజకవర్గం పుష్పమయంగా మారింది. కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య నామినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేసేందుకు సిద్దమవుతున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు చేయడం తప్ప వైసీపీ నేతలు చేసిందేమీ లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. కోడుమూరులో తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు తాగునీటి సమస్యకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కోడుమూరు అభ్యర్థి నామినేషన్ వేసే సందర్భంగా కోడుమూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకైతేనేమి, వచ్చినటువంటి కార్యకర్తలు, రైతాంగం వాళ్ళకి మొట్టమొదటిసారిగా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల మద్దతు మాకున్నంతసేపే ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి కానీ గెలుస్తారు. అది ఈరోజు కర్నూలు పట్టణంలో రుజువు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా అయిపోయింది. ఇక్కడ అబ్జర్వర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రామలింగారెడ్డి గారు, దస్తగిరి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కోడుమూరులో గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తమై ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, పోలీస్ స్టేషన్లో విపరీతమైన తప్పుడు అరాచకాలు, దోపిడీ విధానాలు తప్ప ఇంకేం జరగలేదు. మంచినీటి సమస్య తీరలేదు, రోడ్లు వేయలేదు. ఇప్పుడే చెప్పాను, కోడుమూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్య పెద్దగా ఉంది పట్టణానికి. దానికి హంద్రిని నది నుంచి గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి శాశ్వత పరిష్కారం 10-12 కోట్ల నిర్మాణం అయినా కానీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా చెక్ డ్యామ్లు, అంటే ఈరోజు ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉంది. హంద్రిలో పొలకూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు ఇసుకను అరికట్టాలనుకున్నప్పుడు చెక్ డ్యామ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంటే 15 చోట్ల పెట్టించి తాగునీటి సమస్యకు, రైతులకు బోర్లు వేసుకొని పంటలు పండించడానికి కూడా శాశ్వత పరిష్కారం ఒకటి. కొత్తపల్లిలో 80 ఎకరాల చెరువు ఉంది. దానికి హంద్రినేవా నుంచి 4 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి గోరంట్ల అయితేనేమి, అనుగొండ అయితేనేమి, కోడుమూరు అయితేనేమి శాశ్వతంగా ఆ 4 కిలోమీటర్ల నుంచి ఆ చెరువు నింపితే సాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఆ ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో చేస్తాం. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా కానీ కోడుమూరుకు సాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఎన్నడూ లేని విధంగా దాదాపు నేను 30-35 రోజులు అయింది నామినేషన్ ఫారం ఇచ్చి. వాళ్ళు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ₹1 కూడా మాతో తీసుకోకుండా మా ఇంటి దగ్గరకు వచ్చి మద్దతు ప్రకటిస్తామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఒకరెవరు 2 ఓట్లు వస్తే ఎలక్షన్ లేదనేది మీకు వాస్తవం. ఈరోజు కూడా వచ్చారు. వాళ్ళకేం సారా కూడా ఇవ్వలేదు, లేకుంటే డబ్బులు ఇచ్చి మనుషులను పిలుచుకురాలేదు. స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చారు. ఈ రోజుతోనే దస్తగిరి గెలుపు డిక్లేర్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. భగవంతుని కృప ఎట్లా ఉందో ఏం గతో అది తెలియదు. దస్తగిరి గారు కూడా సౌమ్యుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. సర్పంచ్గా కూడా 1700తో వాళ్ళ అమ్మ గెలవడం జరిగింది. స్థానికుడితను, స్థానికేతరులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారు కోడుమూరు నియోజకవర్గ ప్రజలు. అందులో అరాచక శక్తులు తాండవమాడుతున్నాయి. వైఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తుల నైజం ఏమిటి? కోడుమూరు పట్టణంలో పోయి ఎక్కడ పోయి హెడ్ క్వార్టర్స్లో అడిగితే వాళ్ళ చరిత్ర చెప్తారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు, ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేశాడు, వాళ్ళు చేసిన అకృత్యాలే ఈరోజు మా గెలుపుకు నాంది పలుకుతున్నాయి అనేది వాస్తవం.